మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక్సలిజం పెరుగుతుందని చెప్పేసి అపోహలు సృష్టించడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నక్సలిజం తగ్గుముఖం పట్టినా కూడా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఒకప్పుడు ప్రజలందరూ కూడా భూమి కోసం భుక్తి కోసం అనేది పోరాటం చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలుగా ఈరోజు అణగారిన వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయానికి అణచివేతకు వ్యతిరేకంగా ఒకరోజు గన్నుబట్టినటువంటి ఈ నాయకులు అందరూ కూడా విప్లవాన్ని సృష్టించాలని చెప్పేసి ఆ రోజు దళిత బహుజన వర్గాలు అన్నీ కూడా అడవుల్లోకి వెళ్ళడం జరిగింది. అదే వర్గాలు ఈరోజు భారత రాజ్యాంగాన్ని నమ్ముకొని భారత రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్యం ద్వారా విప్లవాన్ని సృష్టించి ఓట్ల విప్లవం సృష్టించి ఈరోజు రాజ్యాధికారానికి రావాలని చెప్పేసి ఈరోజు నక్సలిజం ఏదైతే బలహీన దశలో ఉన్నటువంటి ఈ క్రమంలో ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వము ఈరోజు వారి మీద శాంతి చర్చలు జరుపుతాం అనేటువంటి స్థాయిలో ఉన్నప్పుడు కూడా వారిని చంపడం అనేది ఇది రాజ్యాంగ వ్యతిరేకము, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకము. ఒకవైపు మోడీ ప్రభుత్వము ప్రపంచ వేదికల మీద మేము బుద్ధుని ల్యాండ్ నుండి వచ్చినాము, ల్యాండ్ ఆఫ్ బుద్ధుని యొక్క ఆచరణలను మేము అమలు చేస్తున్నామని చెప్పేసి ప్రపంచ వేదిక మీద ప్రకటిస్తూ ఈరోజు ఇలాంటి క్రూరత్వానికి ఒడిగట్టడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా దీనిని గమనించి ఈరోజు క్రిస్టియన్స్ కానీ, దళితులు కానీ, బహుజనులు కానీ, అదేవిధంగా బుద్ధిస్టులు కానీ అందరికి కూడా వ్యతిరేకమైనటువంటి విధానాలు అవలంబిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని వీళ్ళందరూ కూడా 90% ఉన్నటువంటి ప్రజలు వీళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలుగా బతుకుతున్నారు. కాబట్టి మనమంతా కూడా ఐక్యంగా ఉంటూ మన అభివృద్ధి కోసము మనము ఈ పాటుపడాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ఆపరేషన్ కగార్ని నిలిపివేసి ప్రజాస్వామ్యాన్ని శాంతిని పరిరక్షించాలని చెప్పేసి మోడీ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం.